వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ DiginomaD.in. నేను మీ శ్రావణి ఆసురి. ఈ వీడియోలో ఒక పేరెంట్ నన్ను అడిగిన క్వశ్చన్కి సమాధానంగా చేస్తున్నానండి. ఏఐ వీడియోస్ ద్వారా పిల్లలకి ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ మనకు తెలియని విషయాలు ఏ విధంగా పిల్లలకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ ఏ టూల్స్ దాని కొరకు వాడాలి అని చెప్పేసి అడిగారండి. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆ టూల్స్ గురించి చెప్తున్నాను అండ్ ఆల్సో నేను దాన్ని చూపిస్తాను మీకు. అండ్ ముఖ్యంగా ఈ వీడియో మీరు యూస్ చేసేటప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఇందులో ఉన్న టూల్స్లో కొన్ని ఫ్రీ, కొన్నేమో ప్రీమియము, కొన్నేమో ఫ్రీమియం. అంటే కంప్లీట్లీ ఫ్రీగా ఉన్నాయి, కొన్ని ప్రీమియంగా ఉన్నాయి, కొన్ని ఏంటంటే మీకు బై టైం అది మీకు నిజంగా వర్క్ అవుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా దాన్ని మీరు కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. రండి, టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టూల్స్ ఏంటో చూద్దాం. దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో కూడా నేను దీంట్లో చెప్తాను. సో ముఖ్యంగా ఇక్కడ నేను మీకు చూపించే టూల్ చూడండి, గ్రామర్లీ మనకి చాలా ఈజీగా యూజ్ అయ్యే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ ఉంటుంది. స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి చాలా యూజ్ అయ్యే టూల్ అండి ఇది. గ్రామర్లీ వచ్చేసి చాలామందికి ఇప్పటికే తెలుసు, బట్ స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ చేస్తాము అని అంటే, దీనిలో రైటింగ్ స్కిల్స్ని వాళ్ళు ఏదో చాలా బాగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా మంచి గ్రిప్ కావాలి, మంచి గ్రామర్ ఉండాలి, బెటర్ వే ఆఫ్ ఫ్రేజింగ్ రావాలి అని అంటే 100% గ్రామర్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్స్ ఫర్ దెమ్ టు యూస్. సెకండ్, అదే విధంగా నా చాలా ఇష్టమైంది క్విల్బాట్ కూడా రైటింగ్ టూల్, చాలా ఎక్స్ట్రాడినరీగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి. ఇందులో వచ్చేసి గ్రామర్ చెక్, అదే విధంగా మీరు రీఫ్రేజింగ్ అండ్ రైటింగ్ని మీరు దీంట్లో నేర్పించవచ్చు పిల్లలకి. అండ్ దీనిలో నేర్చుకుంటే ఏంటి అంటే మెయిన్గా వేరే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ అనదర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దీని పేరు quillbot.com. అండ్ దీనిలో ఏంటి అంటే మెయిన్గా రైటింగ్ స్టైల్ చాలా హ్యూమనైజ్డ్గా ఉంటుంది. అండ్ మనము ఒక సైడ్ కనుక ప్రాపర్గా కావాల్సిన కాంటెంట్ ఇస్తే దాన్ని ఇంకో విధంగా ఏ విధంగా రాయాలి అనేది కంప్లీట్ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ అది రీఫ్రేజ్ చేసిస్తుంది. దానివల్ల దే కెన్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ రైటింగ్ వెరీ క్లియర్లీ. గ్రామర్లీ కంటే కూడా నాకు చాలా ఇష్టం క్విల్బాట్. అండ్ అన్నిటికన్నా ఇష్టమైన ఇంకొక కంపెనీ పేరు, ఇంకొక ఏ టూల్, ఉల్ఫ్రమ్ ఆల్ఫా. ఇది ఏంటి అంటే క్యాల్కులస్ అండ్ అనాలిసిస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ ప్రతి దాని మీద ఇది వర్క్ అవుతుంది. దీనిలో స్టెప్ బై స్టెప్ గైడ్ చూడండి. ఇందులో ఎంత మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సొసైటీ అండ్ కల్చర్, ఎవ్రీడే లైఫ్కి సంబంధించి ఎంతో బాగుంటుంది అనమాట. ఏదన్నా మీరు దీంట్లో కూర్చొని టూల్ ఎంత ఈజీగా వాడుకోవచ్చు అంటే పిల్లలు చాలా బాగా నేర్చుకోవచ్చండి ఈ వెబ్సైట్ నుంచి. దే కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్. సో మీరు ఉల్ఫ్రమ్ ఆల్ఫా గురించి తెలుసుకోవాలి అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈజ్ వండర్ఫుల్ టూల్ దట్ సోక్రటిస్ AI అని ఉంటుంది. సోక్రటిస్ AI అనే టూల్. సో సోక్రటిస్ AI అనే టూల్ ఏంటి అంటే, ఇది కూడా పిల్లలకి టీచింగ్ అండ్ లెర్నింగ్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో సోక్రటిస్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ తోటి మనము ఈ క్లాసెస్ నేర్చుకుంటాం. ఈవెన్ టీచర్స్కి, అదేవిధంగా లైబ్రరీ మెయింటైన్ చేసే వాళ్ళకి, అంటే కంప్లీట్లీ లైబ్రరీ అంటే ఐ విల్ జస్ట్ షో యూ. నోట్స్ దీనిలో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా కూడా వీళ్ళకి చాలా కంప్లీట్ అవుట్పుట్స్ కూడా వస్తాయి. దీంట్లో కూడా ఆల్రెడీ చాలా కాంటెంట్ అనేది లోడ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు ఈ పర్టికులర్ టూల్ అనేది వాడుకోవచ్చు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒటర్ AI అని ఉంటుందండి. ఈ టూల్ ఏంటి అంటే, లెక్చరర్స్ రాసిన వీడియోస్ కానీ ఆడియో కానీ ఉంటే ఎక్కడైనా ఇంటర్నెట్లో ఉన్నా బయట ఉన్నా దాన్ని ఒకవేళ డేటా లాగా అంటే డాక్యుమెంట్ లాగా సమ్మరైజ్ చేయాలంటే ఒటర్ AI అనేది యూజ్ చేసుకోవచ్చు పిల్లలు.
అండ్ దీని ద్వారా ఏంటి అంటే సమ్మరైజింగ్ ద కాంటెంట్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఈ టూల్సే కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ టూల్స్ అనమాట. ఎడ్యుమెంటమ్ అనే ఈ టూల్ ఉంటుంది. ఎడ్యుమెంటమ్ అనే ఈ టూల్ని మీరు కనుక చూసినట్లయితే ఇది స్టూడెంట్స్కి ఎంత అంటే చాలా చాలా ఉపయోగపడేది. ఈవెన్ వీళ్ళ కరికులం కానీ అండ్ పాత్వే కానీ హోమ్ స్కూలింగ్ చేసే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది లైక్ చాలా యూజ్ అవుతుంది. దీనిలో మీరు ట్యుటోరియల్స్ దగ్గర నుండి డాష్ బోర్డ్స్, తర్వాత కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్, మార్క్స్, ఎవ్రీథింగ్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వీడియోలో మీరు చూసారు కదా ఏమేం కవర్ అవుతాయి అనేసి. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దెర్ ఇస్ ఆల్వేస్ టెక్నాలజీ హెల్ప్ ఫర్ పేరెంట్స్ అండ్ ఆల్సో టీచర్స్, సో దట్ యూ హ్యావ్ అ నెక్స్ట్ జనరేషన్ విచ్ ఇస్ గెటింగ్ ప్రిపేర్డ్ విత్ టెక్నాలజీ. యూజ్ చేసుకోండి. టెక్నాలజీ ఈజ్ నాట్ ఆల్వేస్ హార్ష్ and utilize that for their benefit. Thank you. Sravani Asuri signing off.